రక్షాబంధన్ అంటే ఒక అన్న చెల్లి మాత్రమే కట్టుకునే రక్షాబంధన్ కాదని, రక్షాబంధన్ అంటే ఇది అందరికీ ఒకరి రక్షణ కొరకు కట్టే బంధమని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని శ్రీకృష్ణ వేణి టాలెంట్ స్కూల్ యాజమాన్య విద్యార్థులు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు విద్యార్థులు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరూ కూడా అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు రక్షణగా ఉంటారు కాబట్టి ఈ రక్షాబంధన్ రోజు రాఖీలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు కట్టడం జరుగుతుందని రాఖీ యొక్క విశిష్టతను వివరించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మరియు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ రక్షాబంధన్ యొక్క విశిష్టత అలనాటి పురాణ కాలం నుండి వచ్చిన రక్షా కవచమని అన్నారు. రామాయణ మహాభారతంలో కూడా రక్షాబంధన్ యొక్క విశిష్టతను తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కరెస్పాండెంట్ సర్వానందరెడ్డి, డైరెక్టర్ జయవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ రమేష్ కుమార్ పాల్గొన్నారు. శుభాకాంక్షలు. మనకు జీవితాన్ని ఇచ్చేవారు తల్లిదండ్రులైతే మనకు జీవితాంతం తోడుండేవారు తోబుట్టినవారు. కలిసి పుట్టి, కలిసి పెరిగి, కలిసి బాధను బాధ్యతను పంచుకునే ప్రతి అక్కా చెల్లెలకు, అన్నా తమ్ముళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీరు మాకు రక్ష, మేము మీకు రక్ష, మనమంతా ఈ దేశానికి రక్ష. స్టూడెంట్స్ కానీ, యజమానులు కానీ, ఉపాధ్యాయులు మరి రక్షాబంధన్ సందర్భంగా మరి మా మున్సిపల్కి వచ్చి మా మున్సిపల్ చైర్మన్ గారికి మాకు మరి రాఖీ కట్టడం మేము చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే విద్యార్థినులు దేశంలో భవిష్యత్తు బాగుపడాలంటే ఆడపిల్లలకు రక్షణ ఉండాలి. ఎందుకంటే నిన్న చూసాం కలకత్తాలో ఒక డాక్టర్ కూడా మహిళా డాక్టర్పై ఇలా అఘాత్యాలు చేయడం. మన దేశం ఎటు పోతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఆడపిల్లలకు రక్షగా, విద్యార్థుల రక్షగా మేముంటాం, వారు మాకు రక్షగా ఉంటారు. తప్పకుండా ఏ దేశంలో ఎక్కడైనా అమ్మాయిలపై అఘాత్యాలు చేస్తారో మేము రక్షగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఒక అన్నగా నాకు రాఖీ పట్టడం చాలా సంతోషకర విషయం అని తెలియజేసి చిన్న అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. So, as a Sri Krishna Veni Talent School principal, first of all, our management chairman sir, Devari Vishnuvardhan Reddy sir, and also our correspondent sir, Patlola Sarvatan Reddy sir, and also academic director Devari Jayavardhan Reddy sir, and our social faculty Patlola Chandrasekhar Reddy sir, who made this program success every year. We send us to take a part to every celebrations, every program, not only Bakrid, Ramzan, but also Christmas, every function in our school premises. We can know the importance of the festivals, upcoming festivals. What are the upcoming festivals? Before that, our management made a plan. Due to that, we came here, madam. So thank you for our management also who sent us to make this program successfully. Thank you everyone, and advance happy Raksha Bandhan to our Tandoor members. Thank you sir. First of all, I wish you a happy advance Raksha Bandhan from Sri Krishna Talent School. I'm very happy to Madam, to the chairperson Madam. She has given an opportunity, right? She has explained very excellently about the Raksha Bandhan importance. So, the relation between Shivaji and her mother. Shivaji has become great, because of her mother. Mother she told so how to be disciplined, and also Madam has told there is the relation between brother and sister. So every time sister will tie the Rakhi to the brother, and then brother will give a promise that I will be there, I will be in every aspect, I will protect you, the brother will say. So there are many incidents are there. It is our tradition, our India following this tradition. So it is our great nation, it is our. So our school stands, our school perform all this tradition, right? So I want to say thanks from my school, and also the Congress leader Prabhakar brother also said. So we are very happy sir to take part in such things, and our students also got inspiration from madam, from sir, right? So our students also witness, they are seeing that how the changes are going in the town. So how to make a clean city, right? So thank you madam for giving this opportunity. Thank you. Thank you ma'am.
you best of luck, beta. Now, Manushi, you can come inside, madam, and you can speak. Please. Yeah. పెట్టడం అన్నా ఇక్కడ స్మైల్ సార్ ఆ పాప కలిపి కూర్చుంది మేడం మేడం Strong decisions, right? Have you noticed before and now how the roads, how that everything, and sir also very strict, okay? Programs are there for us. తాండూరు ప్రజలందరికీ అడ్వాన్స్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవ్రీ ఇయర్ రక్షాబంధన్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది కృష్ణవేణి టాలెంట్స్ గ్రూప్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రక్షాబంధన్ కంటే ముందు రోజే వచ్చేసి నాకు రక్షాబంధన్ సెలబ్రేషన్స్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ చేస్తారు. మన స్కూల్ స్టాఫ్ జయవర్ధన్ అన్న గారికి, అలాగే రమేష్ గారికి, స్టాఫ్కి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి స్టూడెంట్స్కి, స్టాఫ్కి, రమేష్ గారికి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రక్షాబంధన్ అంటే రక్షాబంధన్ గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనకు తెలిసింది ఏంటంటే రక్షాబంధన్ అంటే అన్న చెల్లెలు కట్టుకుంటారు, అన్నకి చెల్లెలు కట్టడం అది రక్ష కోసం అని అనుకుంటాం. కానీ అదొక్కటే కాదు, రక్ష అనేది ఎవరికైనా ఒకరికొకరు మనం రక్ష కోసం కట్టుకోవాల్సినటువంటి రక్షాబంధన్ పేరులోనే రక్షాబంధన్ ఉంది. మనము ఒకరికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వాళ్ళకు ఒక కవచం లాగా కట్టేదే అది రక్షాబంధన్. పురాణాల నుంచి చూసుకుంటూ వస్తే రాముడికి అడవులకు వెళ్ళినప్పుడు తన తల్లి అయినటువంటి మన కౌసల్యాదేవి గారు రక్ష కట్టి పంపించారు. అదే రక్షతోని రాముడు విజయం సాధించి రావడం జరిగింది. అలాగే బలిచక్రవర్తిని ఓడించడానికి ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి తనకి రక్ష కట్టి మన బలిచక్రవర్తిని ఓడించడానికి పంపించింది. అంటే ఆ రక్ష అన్న చెల్లెలు అక్క తమ్ముడు అనే కాకుండా మన అమ్మ కానీ భార్య కానీ ఎవరైనా కట్టొచ్చు. కట్టి వాళ్ళ రక్ష కోసం మనము ఈ రక్షాబంధన్ జరుపుకుంటాం. అలాగే పురాణాల్లో ఇంకా చూసుకుంటే భరతునికి కూడా తన తల్లి అయినటువంటి శకుంతల కట్టి ఆయన కూడా విజయం వెనకాల రక్షను కాపాడింది. అలాగే మన శివాజీ మహారాజ్
అందరికీ తెలిసింది. శివాజీ మహారాజ్కి కూడా తన తల్లి అయినటువంటి జిజియాబాయి రక్ష కట్టితేనే ఆయన ఆ రక్షతో పాటుగా ఆయన భవానీ మాతతోని వరం పొంది ఖడ్గం కూడా ఆయన అందుకున్నాడు. ఇవన్నిటికీ కూడా ఈ రక్షాబంధన్ వాళ్ళు కట్టినటువంటి రక్షణే ముఖ్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే కులమతాలకి భేదం లేకుండా ఈ రక్ష ఎవరైనా కట్టుకోవచ్చు. అలెగ్జాండర్ ప్రేయసి అయినటువంటి రుక్సానా పురుషోత్తముడికి రక్ష కట్టింది. ఆ రక్ష వల్లనే పురుషోత్తంని చూసి కూడా అలెగ్జాండర్ వదిలేసిండు ఏమి చంపకుండా. అంటే ఆ రక్షకి ఎంత మనకి ఆ రక్ష వల్ల ఎంత ఉంది అనేది మనం కూడా చూడాలి. ఆ రక్షాబంధన్ వల్లనే ఆయన ప్రాణం కూడా నిలిచింది. అలాగే హుమాయూన్ చక్రవర్తికి రాణి అయినటువంటి కర్ణావతి రాఖీ పంపి ఆయన దీవెనలు పొందింది. అంటే అన్నా చెల్లెలు రక్షాబంధన్ కట్టుకోవడంతో పాటు మనకు ఎవరైతే ఈవెన్ నేను చెప్పుకోవాలంటే ఈ 4 years లో నేను ఎన్నో తట్టుకుంటున్నటువంటి ఇష్యూస్ లో కూడా మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కట్టిన రక్షని నాకు ఇప్పటి వరకు కూడా తీసుకొచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే ఈ రక్షాబంధన్ అనేది ఒకరికొకరు ఎవరైనా కట్టుకోవచ్చు. అన్నా చెల్లెళ్ళనే కాదు, మనం ఎవరి వెల్ విషర్స్, మనం ఎవరిని కోరుకుంటున్నాం, ఎవరు వాళ్ళ రక్షణ మంచిగా ఉండాలనేది, ఒక రక్షణతో ఉండాలనే ఉద్దేశంతో రక్షాబంధన్ జరుపుకుంటాం. కాబట్టి కులమతాలకు అతీతంగా మనం ఒకరు మంచి కోరే వాళ్ళము, ఒకరి మంచికి ఖచ్చితంగా రక్షాబంధన్ కట్టి వారి మనసుని దోచుకొని, అలాగే ఒకరికొకరు మనమందరం రక్షణతో ఉండి మన దేశానికి కూడా రక్షణతో కల్పించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా నేను అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ తెలియజేస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరందరూ 10th క్లాస్లో టాపర్సే రావాలి, ఎవ్వరు 10/10కి తక్కువ ఎవ్వరు రావద్దని చెప్పేసి మీ టాలెంట్ స్కూల్ని పేరు మార్చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విష్ బెస్ట్ ఆఫ్ లక్.